నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. 4 రోజులు అంగరంగ వైభవంగా జరిగిన మేడారం జాతరను చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తమ ఇష్ట దైవాలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. 3 రోజులు గద్దెలపై కొలువైన తల్లుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. 2 ఏళ్లకోసారి జనంలోకి వచ్చే సమ్మక్క సారలమ్మలు వనంలోకి వెళ్లిపోయారు. దీంతో మేడారం మహాఘట్టం ముగిసింది. గోవిందరాజులు కొండాయికి, పగిడిద్దరాజును పుణుగుండ్లకు పూజారులు తీసుకెళ్లారు. వనదేవతల వన ప్రవేశంపై పూర్తి సమాచారం మా ఫోర్ సైడ్స్ టీవీ బృందం మేడారం నుండి అందిస్తారు. మేడారం మహాజాతర ఘట్టం నేటితో ముగిసింది. చిలకలగుట్టకు ఈరోజు సమ్మక్క తల్లి పయన కానుంది. గురువారం నాడు చిలకలగుట్ట నుంచి అంటే వనం నుండి జనంలోకి వచ్చింది సమ్మక్క. ఆ సమ్మక్క 3 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత ఈరోజు చివరిగా మళ్ళీ పూజారులు వాళ్ళ సాంప్రదాయంతో మళ్ళీ చిలకలగుట్ట వెళ్ళిపోతుంది. సమ్మక్క సారగ తల్లి మాకు కాపాడుకోవాలి, మళ్ళీ వచ్చినాక మాకు క్షేమంగా ఉంచాలి. కూటిమేమను రాక కోసం ఎదురు చూసి ఆ తల్లి వచ్చిన తర్వాత ఆ తల్లి ఆశీస్సుల కోసం క్యూలలు కడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రేపటితో ముగియనుంది. 3 రోజులు అంగరంగ వైభవంగా జరిగి 4వ రోజు ఈ తల్లులు భక్తులను ఆశీర్వదించి తిరిగి ప్రయాణంగా మళ్ళీ వనప్రవేశం చేస్తుంది. ఏదేమైనా 4వ రోజు ఈ తల్లులు అంటే సమ్మక్క, సారమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు ఈ 4 దేవతలు ఈ భక్తులను ఆశీర్వదించి 4వ రోజు తిరుగు ప్రయాణం చేస్తారు ఈ దేవతలు. ఏదేమైనా 4 రోజులు అంగరంగ వైభవంగా జరిగే ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం భక్తులు మాత్రం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలా 5 రాష్ట్రాల నుంచి భక్తులు ఈ తల్లుల కోసం అంటే ఈ తల్లుల ఆశీస్సుల కోసం రావడం జరుగుతుంది. ఏదేమైనా మాత్రం 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహామేడారం తెలంగాణ కుంభమేళ జాతర కోసం మాత్రం భక్తులు ఈ తల్లుల ఇక్కడనే వంటలు చేసుకొని గుడారాలు వేసుకొని ఈ తల్లులను చివరి రోజు వరకు ఉండి ఆ తల్లుల ఆశీర్వాదం పొంది తిరుగు ప్రయాణం అవుతారు. వనం నుంచి జనంకి వచ్చినటువంటి సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ కూడా ఆశీర్వాదాలు ఇచ్చారు. 3 రోజుల పాటు ఘనంగా జరిగినటువంటి ఈ మేడారం జాతరలో చివరి ఘట్టంగా ఈరోజు సారలమ్మ తల్లిని కన్నెపల్లికి తీసుకెళ్తున్నారు. మొత్తానికి కూడా 3 రోజులు అద్భుతంగా అంగరంగ వైభవంగా భక్తులందరికీ దర్శనం ఇచ్చిన తల్లి ఈరోజు జనం నుంచి వనంకి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. వనం నుండి జన్మకొచ్చిన ఈ వనదేవతలు 4 రోజులు 2 కోట్ల మంది భక్తులకు దర్శనమిచ్చారు. 4 రోజుల తర్వాత మళ్ళీ జనం నుండి వనానికి వెళ్తున్నారు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు. ఏదేమైనా మరో 2 ఏళ్లకు వచ్చే ఈ జాతర కోసం ఇప్పటి నుంచే భక్తులు వారి రాక కోసం వాళ్ళ వేలికలతో ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా మరో 2 ఏళ్ళకి జరిగే మహాజాతర కోసం ఇప్పటి నుంచే మనం వేచి చూద్దాం. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్ సైడ్స్ టీవీ, మేడారం.